ఓం గణేష శారదా గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా ఒక్క విషయం నేను మనవి చేయదలుచుకున్నానండి. అయ్యా, పూజలో ఎవరెవరి పేర్లు చెప్పాలి అనేది ఇవాళ పెద్ద సమస్య వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందో తెలియదు కానివ్వండి, ఒక 5-6 ఏళ్ళు బాగా ఎక్కువైపోయింది ఇది. ఓ 10 ఏళ్ళు వెనక్కి వెడితేనండి, వెనక్కేంటి ఇప్పుడు కూడా చాలా మన ఇళ్లలో పూజలు చేసేటప్పుడు పురోహితుడు ఏం చేస్తాడండి, మనం సంకల్పం చెబుతాం. సంకల్పం చెప్పినప్పుడు మన గోత్రం చెప్పిస్తాడు. చెప్పించినప్పుడు ఆ గోత్రం చెప్పి మన యజమాని పేరు చెప్తే చాలండి. ఇది మీరు గమనించండి. ఆ పురోహితులు కూడా చెప్పలేకపోయి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు గుళ్ళల్లో. ఆ పూజారులు మరీ ఇబ్బంది పడుతున్నారండి. ఇవాళ మనకి ఎలా వచ్చిందో ఆ సాంప్రదాయం తెలియదు. అక్కడి నుంచి ఎడతారు. ఏమని ఏమని ఎడతారు, అక్కడి నుంచి వెళ్ళి ముందు ఏదో గోత్రం చెబుతారు. తర్వాత పేరు చెప్తారండి. తర్వాత భార్య పేరు చెబుతాం. పోనీ అంతవరకు నీకు పర్వాలే. అక్కడి నుంచి మా అబ్బాయి పేరు, మా కోడలి పేరు, మా మనవరాలి పేరు, సరే అంతా అయింది. అమెరికాలో ఉండే అమ్మాయి పేరు, ఆ అమ్మాయి మనవరాలి పేరు ఏమండి ఇవా ఇదా ఏది సంకల్పంలో మీరు దేవుడికి పూజలో ఎంతమంది పేర్లు చెప్పాలి? అసలు ఇంటి పేరు మారిన తర్వాత ఆ పేరు ఇక్కడ నువ్వు చెప్పకూడదు. నీ కూతురు వాళ్ళు వేరే పూజ టికెట్ కొని వేరే చేయించుకో. నీ పూజలోనే అన్ని పేర్లు ఆడు చదవలేక వద్దని చెప్పలేడు. చెప్పడానికేమో టైం వేస్ట్. చివరికి ఈ పేర్లు చదవడం సరిపోతుంది. అసలు పూజ ఏమి ఉండదండి, మీరు గమనించండి. అది చెప్పేసి ఒక పూలేసేసి పొమ్మంటాడు. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, పూజలో ఎవరి పేర్లు చెప్పాలి అంటే, మన సంప్రదాయం ఏంటంటే, నేనున్నాను కూడా భారద్వాజ గోత్రస్య ఆంజనేయమూర్తి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యం, అంతే చాలండి. నేను పెద్దవాళ్ళు చెప్తున్నాను వినండి. మీ పేర్లు, మీ కొడుకుల పేర్లు, కోడళ్ళు, మనవల పేర్లు గుళ్ళల్లో చెప్పే అలవాటు మానేయండి. దానివల్ల నష్టం లేదు, భగవంతుడికి తెలుసు. సంప్రదాయం ఏంటంటే గోత్రము, యజమాని పేరు, భార్య పేరు కూడా అసలు పూర్వం లేదు. ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. కానీ ఇప్పుడు సంప్రదాయంలో వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళ సంతృప్తి కోసం చెప్తే భార్య పేరు చెప్పండి. సకుటుంబస్య అంటే ఈ పిల్లలు మనవలు అందరూ వస్తారు. కాబట్టి ఈ ధర్మ సందేహాల్లో నేను చెప్పేది చాలా ముఖ్యమైంది. పూజలో ఎవరి పేరు చెప్పాలి అంటే యజమాని పేరు చెప్తే చాలు. ఇది గమనించండి. మీరు పెద్దవాళ్ళు గుడిలలో కూడా మీరు పెద్దవాళ్ళు కొంచెం చెప్పాలండి, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చెప్పక్కర్లేదండి. అలాగే ప్రవచనకారులు కూడా చెప్పాలి ఈ విషయాన్ని. అది చెప్తే అప్పుడు వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. గోత్రము, యజమాని పేరు, సకుటుంబస్య అంటే సరిపోతుంది అనే విషయాన్ని మన మనసులో ఎంత తొందరగా పెట్టుకుంటే ఆ పూజ చేసేటువంటి వాళ్ళు ఈ పూజను సక్రమంగా చేయగలుగుతారని మనవి చేస్తూ స్వస్తి.